జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు. తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించే ప్రజలకు మంచి సేవలు అందించడానికి కార్యాచరణ రూపొందించాలన్నారు రేవంత్ రెడ్డి. నేను మీరు వేరు కాదన్నారు. మనం కలిస్తేనే ప్రభుత్వం అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ రావాలని కార్మికులు కోరుకున్నారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో తామున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సులు పెంచాం, నియామకాలు పెంచాం, ఆదాయం పెంచామని చెప్పారు. కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లనే ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థగా నిలిచిందన్నారు సీఎం. గాజుల రామారంలో బస్ టెర్మినల్ కోసం 100 ఎకరాలు కేటాయించామని గుర్తు చేశారు. ఇక శంషాబాద్లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ను నిర్మిస్తున్నామన్నారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామన్నారు. డీజిల్ ఖర్చు తగ్గించడానికి ఈవీ బస్సులను తీసుకురావాలన్నారు. ఇక ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు సీఎం రేవంత్. పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను తాము చేపట్టామని గుర్తు చేశారు సీఎం రేవంత్. ఆర్టీసీ సమస్యలు ఏవైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించారని తెలిపారు. యూనియన్లు విలీనం లాంటి అంశాలపైన ప్రణాళికబద్ధంగా కార్మిక సంఘాలే చర్చించుకొని నిర్ణయం చెప్పాలన్నారు సీఎం. ఇక రాజకీయ ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఆర్టీసీ అప్పులపైన ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఆర్టీసీని బాగు చేసుకునే అవకాశం కార్మికులపైనే ఉందన్నారు రేవంత్ రెడ్డి. సంస్థ ఆగిపోతే ఊపిరి పోయినట్లేనని, సంస్థకు నష్టం జరిగే పనులు చేయొద్దన్నారు.